అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం రాష్ట్రంలో మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. కాపు సామాజిక వర్గం ఈసారి ఎన్నికల్లో ఎవరి వైపు అనేది కూడా పెద్ద చర్చకైతే దారితీస్తున్న పరిస్థితుల్లో ఈసారి కాపులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు అనే అంశం మీద మనతో మాట్లాడటానికి మంగళగిరి నియోజకవర్గ జనసేన నాయకులు దాసరి శివనాగేంద్ర గారు మనతో ఉన్నారు. వాడిని అడుగుదాం. నమస్కారం శివనాగేంద్ర గారు. నమస్తే అండి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుందండి. కాపులు ఈసారి ఎవరి వైపు, జనసేన వైపా, టీడీపీ వైపా, లేకపోతే టీడీపీ జనసేన కూటమి వైపా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎటువైపు అంటే మీరేమంటారు? ఫస్ట్ జనసేన వైపు, తర్వాత కూటమి వైపు. ఓకే, అది సార్. జనసేన టీడీపీ కూటమి వైపు మొత్తానికి చెప్తారు. ఓకే, మీరు మొత్తానికి అంటే జనసేన వైపు మీరు అంత కాపులంతా అటే ఉన్నారా? ఉంటారండి మ్యాక్సిమం. ఏదో 10% వైసీపీలోనూ వేరే పార్టీల్లో ఉండారేమో, కానీ మ్యాక్సిమం ఎక్కువ శాతం మా వైపే ఉన్నారండి. కాపులంతా జనసేన టీడీపీ కూటమి వైపే ఉన్నారండి. కానీ చాలామంది చెప్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు కానీ కాపులంతా అటువైపు లేరు, కాపులంతా వేరే వేరే విడిపోయి ఉన్నారు అని కూడా చెప్తుంటారు. అదేం లేదండి. ఇదివరకు గతంలో ఎలక్షన్కి అయితే కనుక అలా ఉన్నారు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా కట్టగట్టు కూర్చున్నారండి. సామాజిక వర్గం మొత్తం ఒకవైపు నిలబడుతుందండి. మనం ముఖ్యంగా చూసుకుంటే ఓకే, కాపుల్లో ఐక్యత ఉండాలి కంపల్సరీగా అనుకుంటూ ఉంటారు ఎవరైనా సరే ఒక సామాజిక వర్గానికి సంబంధించి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతుంది. మీ కాపు నాయకుల్లో సీనియర్ నాయకులైనటువంటి హరిరామ జోగయ్య కానీ, ముద్రగడ పద్మనాభం కానీ ఇటీవల కాలంలో ఒక లేఖలు చాలా కలకలం సృష్టించాయి, చాలా సంచలనం కూడా సృష్టిస్తున్న పరిస్థితి. ఏంటి హరిరామ జోగయ్య గారి పరిస్థితి? హరిరామ జోగయ్య గారు బహిరంగ లేఖలు అయితే చాలా రాశారు పవన్ కళ్యాణ్కి. ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు ఆయన? అది కళ్యాణ్ గారికి తెలుసు. ఎలా చేస్తే మనం ముందుకు పోతాము, ఎలా చేస్తే మనం గెలుస్తాము, ఎన్ని తీసుకుంటే మనం గెలుస్తాము, ఎన్ని తీసుకుంటే మనం గెలవలేమనేది ఆయనకు ఒక సర్వే ఉంది. ఓకే, ఇప్పుడు అలాగని మీరు చెప్పినన్ని తీసుకుని ఒక 50 సీట్లు తీసుకుని ఒక 25 సీట్లు ఓడిపోయి జగన్ గారికి న్యాయం చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. 50 సీట్లు గెలిచేవి ఉంటే కనుక కళ్యాణ్ గారు తీసుకుంటారు కదా. అంటే మీకు ఆ సత్తా లేదా? సత్తా ఉందా లేదనేది కాదు ఇక్కడ. ఉండొచ్చు, లేకపోవచ్చు. మా నాయకుడు ఇవైతే మనం పక్కాగా గెలుస్తాము. ఇప్పుడు సత్తా లేకే కదా 2019లో మేము ఓడిపోయాము. ఇప్పుడు సత్తా వచ్చింది, గెలుస్తాము. ఇప్పుడు 50 సీట్లు తీసుకున్నా 100 సీట్లు తీసుకున్నా ఉపయోగం ఏముంది? ఏదైనా కానీ కొద్దిగానే 24 తీసుకుందాము, 3 ఎంపీలే తీసుకుందాము, మనం గెలిసే తీసుకుందాము, గెలుద్దాము. కరెక్ట్ శివనాగేంద్ర గారు, మీరు ఓకే అన్నారు. అంటే గెలిచే వరకే 24 సీట్లు లేకపోతే 25 సీట్లు ఏదో అంటున్నారు. కానీ ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రాంతీయ పార్టీగా 175 నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసే సత్తా ఉండాలి కదా. సత్తా వస్తుంది, సత్తా వచ్చే టైము వస్తుంది. అంటే క్రమక్రమంగా పెరుగుతుందంటారా? ఇప్పుడు పోయినసారి 2019లో మేము ఏదో 1 సీటు గెలిచాము. ఓకే, ఆ 1 సీటు కూడా వైసీపీలు తీసుకున్నారు. అయినా ఆయన ఉన్నా మా పార్టీకి ఉపయోగం లేదు. అక్కడి నుంచి ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది కదా. ఇప్పుడు మా బలం పెరిగింది కాబట్టి ఈసారి 24, నెక్స్ట్ టైం 175 అవ్వచ్చు, చెప్పలేం కదా. 2029లో మేము 175లో పోటీ చేసి 150 సీట్లు మేము గెలవచ్చు కదా. గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్నాం కాబట్టి ఒకేసారి మనం మెట్లు ఎక్కేటప్పుడు 1 by 1 ఎక్కుతాము. ఒకేసారి మొదటి మెట్టు లాస్ట్ మెట్టుకి ఎక్కలేం కదా. అది సార్. ఓకే, మరి 3 పార్లమెంట్ నియోజకవర్గాలకి మీరు ప్రాతినిధ్యం వహించబోతున్నారు మీ పార్టీ సభ్యులు. అవును సార్. ఎలా ఉండబోతుంది? చాలా బాగా చేస్తారండి. మేము కేంద్ర గవర్నమెంట్తో అనుకూలంగా ఉంటూ అక్కడి నుంచి మేము నిధులు తెచ్చుకుని రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మేము గట్టిగా పనిచేస్తామని చెప్పి. సో హరిరామ జోగయ్య గారు లెటర్ల మీద లెటర్లు రాశారు. ఏ లెటర్ కూడా పవన్ కళ్యాణ్ ఒక సమాధానం కూడా లేదు. తర్వాత చూసుకుంటే ఎందుకు ఆయన్ని పక్కన పెట్టారు? అసలు కురువృద్ధుడైనటువంటి మీ దాంట్లో ఆయన ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు మీరు? సార్, ఇప్పుడు ఆయన సంగతి కానీ, ముద్రగడ పద్మనాభం గారి సంగతి కానీ రాష్ట్రంలో జనానికి అందరికీ తెలుసు, కళ్యాణ్ గారికి కూడా తెలుసు. వాళ్ళని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదంటే, ఇప్పుడు 50 సీట్లు అడుగు, ఓ 25 గెలుస్తావు, ఓ 25 వైసీపీ గెలుస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఆ గతంలో కూడా సూచన సలహాలు కూడా అవి పనికిరాని సూచనలు ఎందుకండి మాకు? పనికిరావు కదా. ఇప్పుడు గతంలో కూడా
పిఆర్పి హయాంలో కూడా చిరంజీవి గారు పిఆర్పి అనే పార్టీని వేరే పార్టీలోకి విలీనం చేయటంలో ముఖ్య పాత్ర ఈయన వహించాడు. హరిరామజోగి గారు అప్పట్లో అంటే చిరంజీవి గారు కళ్ళంట నీళ్లు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి ఇదే కాపు నాయకులు నానా ఇబ్బందులకు గురి చేశారు ఆ రోజున. అదే చిరంజీవి గారు పాలకొల్లో పోటీ చేస్తే ఆయన ఓడిపోయే విధంగా హరిరామజోగి గారు పాలకొల్లు అక్కడ కూడా ఆయన గెలవకుండా చేశారు. ఉండదు ఓడిపోవడానికి ఉంటది కదా, ఉందా లేదా? ఉంది అక్కడ గెలవకూడదు ఉంది. అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఆయన కూడా పిఆర్పి రాకూడదు, మా కాపులుగా మనమే పెరగాలి, ఇంకొకటి చిరంజీవి ఇంకోటి పెరగకూడదు, రాష్ట్రంలో మనమే కాపు నాయుడుగా ఉండాలి అని చెప్పేసి పిఆర్పి పార్టీ పెడితే అదే పిఠాపురంలో పిఆర్పికి పోటీగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయాడు. అది అవసరమండి? అది అవసరమా? పిఆర్పి ఒక కాపు నాయకుడు అయ్యండి ఒక చిరంజీవి గారు పెట్టిన పార్టీలో, అంటే కాపులు పెట్టిన పార్టీలో దానికి వ్యతిరేకంగా ఓడించాలని చెప్పి నువ్వు ఎందుకు పోటీ చేసావు ఆ రోజున? ఇవాళ నీ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ రోజున ఈయన చిరంజీవి గారు ఎందుకు గెలిపించలేదు? అక్కడ అంత గ్లామర్ ఉన్న నాయకుడిని తిరుపతిలో గెలిపించారు, ఆయన సొంతూరా పక్కన. అంటే కేవలం పిఆర్పిలో ఉన్నటువంటి చిరంజీవి అధ్యక్షుడు చిరంజీవి ఓటమి చెందడానికి కేవలం కాపులేనా పనిచేసింది? ఎక్కడండి కాపులు చిరంజీవి ఓడిపోవడానికి కాపులే ప్రధాన పాత్ర పోషించారా? అంతే కదండి. చిరంజీవి గారు ఓడిపోతాకి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి ఈ మెయిన్ నాయకులు వీళ్ళే చేశారండి. మీకు అర్థమవుతుంది కదండి. ఒకటి ఇటు చూస్తే ముద్రగడ పద్మనాభం గారు, ఇటు చూస్తే హరిరామజోగి గారు, వీళ్ళు కోవట్లండి. కోవట్లు కాకపోతే ఎవరు కోవట్లు అంటారు? ఇద్దరు. ఎవరికి కోవట్లు అంటారు? కోవట్లు అంటే వైసీపీకి. వాళ్ళ పిల్లలు వీళ్ళ మాటలు లేదని ఏ పార్టీలోకి వెళ్ళారు? ఏ పార్టీలోకి వెళ్ళారు సార్? ఓకే, ఏ పార్టీలో ఉన్నారు? నిన్న కాక మొన్న ఏ పార్టీలో చేరారు? కానీ వాళ్ళు ఆవేదన చెందుతున్నాము, మరి చిరంజీవి మన పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకు మేము ఆవేదన చెందుతున్నాము కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏమండి. ఇప్పుడు వాళ్ళిద్దరేనా ఈ రాష్ట్రంలో? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది జన సైనికులు ఉన్నారు? వాళ్ళందరూ వెళ్ళదే. మీరే ఎందుకు వెళ్ళారు? మీ ఆటలు సాగలేదు కాబట్టి, ఓకే, మీ మాట వినలేదు కాబట్టి. ఓకే, ముద్రగడ పద్మనాభం ఒక లేఖ చివరి మొన్న లేటెస్ట్ లేఖలో చెప్తూ ఉన్న పరిస్థితి, ఒక లేఖ అయితే రాశారు. నేను చాలా ఆవేదన చెందుతున్నాను, మీకోసం జాతి కోసం చాలా అవమానాలను పక్కన పెట్టి మీతో నడుద్దాం అనుకున్నాను, ఇంతవరకు నా దగ్గర రాలేదన్నాడు. ఆయన రాకపోతే ఈయన వెళ్ళొచ్చు కదా, ఆయన రాకపోతే ఈయన వెళ్ళకూడదా? నేనే వస్తానంట పవన్ కళ్యాణ్, నేను వస్తానండి కలుస్తానండి అన్నాడు. ఏ బాబు నువ్వు రాలేదు, ఎందుకని రాలేదు? నీ కుదరక రాలేదా? సరే నేను వస్తా అని చెప్పొచ్చు కదా. సేమ్ కాస్టే కదా. ఇందులో నీకు వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? ఆయన మీ ఇంటికి రాకపోతే నీకు వచ్చిన నష్టం ఏంటి? వీళ్ళిద్దరూ వీళ్ళ వేసిన పన్నాగాలు పారలేదు. ఖచ్చితంగా ఈ పొత్తు విడిపోవాలని వీళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేశారు. అది వాళ్ళ ఆటలు సాగలేదు. దాన్ని ముందుగానే పవన్ కళ్యాణ్ గారు పసిగట్టి ఆయన అడిగిన సీట్లు ఇప్పుడు 50-60 అడిగామండి, వాళ్ళు టీడీపీ నో అన్నారు సపోజ్. ఓకే, ఒకవేళ లేదు 50 ఇచ్చారనుకోండి, 50 మేము 25 గెలిచామనుకోండి, ఆ 25 మిగతా 25 ఎవరు గెలుస్తారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుస్తారు. ఇంకెవరున్నారు పోటీ మాకు? ఓకే, ఈ కూటమికి పోటీ ఎవరు? అలా అయినా గెలిపించడం కోసం అప్పుడు తెలుగుదేశం మీకు సపోర్ట్ చేస్తుంది కదా, అవి కూడా ఎందుకు ఓడిపోతారు మీరు? ఓడిపోతే మా క్యాండిడేట్ సరైన బలంగా లేకపోతే ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ప్లాన్ చేసి పొత్తన్నా చెడగొట్టాలి, లేకపోతే సీట్లన్నా పెంచాలి వైసీపీకి అనే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుని ఇద్దరు కలిసి వాళ్ళ ఆటలు సాగలేదని, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మాట వినలేదు అని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వెంటనే వాడి కొడుకుని ఆయన, ఈయన కొడుకుని ఈయన, ఇద్దరిని వైసీపీలోకి పంపించారు. అది సబ్ జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ. అంటే పొత్తులు చెడగొట్టడం కోసమే హరిరామజోగి గారు ముద్రగడ పనిచేశారంటారు. అంతే. పొత్తు చెడగొడితే ఎవరిగారు సింగిల్గా పోటీ చేస్తే 2019లో పట్టిన గతే మళ్ళీ ఇప్పుడు కూడా పడద్దు వీళ్ళకి. మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఒక ఆ చెడు ఆలోచనతో వాళ్ళు ఇప్పుడు దాకా చేశారు. కానీ జాతి కోసం మేము పనిచేస్తున్నాం, జాతి కోసం పనిచేస్తే వైసీపీ కోసం అవమానాలు భరించాను, మీతో నడుద్దాం అనుకున్నాను అని చెప్తున్నాడు ఆయన. అవమానాలు భరించలా, ఆయన కాకినాడ ఎమ్మెల్యేతో ఆయన నడుస్తున్నాడు ఎక్కువ. ఓకే, ఆయన పెట్టింది తింటున్నాడు.
కాపు నాయకుడు అని చెప్తున్నాడు. ఈ కాపులందరినీ అలాగ అమ్ముతున్నాడు ఆయన. ఇక్కడ పొత్తులు జరగొట్టాలని ఈయన అన్ని అడుగు ఇన్ని అడుగు అని, అన్ని అడుగు ఇన్ని అడుగు, ముఖ్యమంత్రి అడుగు. ఏంటండి ఇది? మనం గెలిచిన సీట్లు, కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, మనం గెలిచిన సీట్లను బట్టి మనకున్న పరిస్థితిని బట్టి అడుగుదాం, ముందు మనం గెలుద్దాం అనేది ఆయన చెప్తున్నాడు. ఆయన గెలిదా? ఓకే శివనాగేంద్ర గారు, మామూలుగా మరొక చర్చ జరుగుతుంది. ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది, ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అనేది కూడా ప్రచారంలో ఉంది. నిజంగా మరి పోటీ చేయబోతున్నారా? అది తెలుస్తుంది. ఇంకా సీట్లు ఇంకా ఎవరికి సరిగా చేయలేదు కాబట్టి సెకండ్ లిస్టులోనూ థర్డ్ లిస్టులోనూ ఆయన చెప్తారు. ఓకే, ఖచ్చితంగా ఒకవేళ భీమవరం కానీ లేకపోతే పిఠాపురంలో కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ముద్రగడ ఆయనకి ఆపోజిట్గా నిలబడబోతున్నారని కూడా వైసీపీ ఒక ప్రచారం చేస్తుంది. తప్పే ఉందండి, గతంలో కూడా పీఆర్పీలో కూడా చేసింది అదే పని కదా ఆయన. పీఆర్పీలో కూడా ఆశ్చర్యమే లేదా? ఆశ్చర్యం ఏముందండి అందులో? పీఆర్పీకి వ్యతిరేకంగా పోటీ చేశాడు ఆయన, ఓడిపోయాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఏదైనా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తారనేది కూడా చేస్తే ఇంకా మేము ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుస్తాం అక్కడ. ఆయన పోటీ చేస్తే ఇంకా చాలా ఎక్కువ మెజార్టీతో గెలుస్తాం మేము. ఆయనకి అంత ఇది లేదంటారా? ఏంటంటే ఉండేది, మంచోళ్ళకు ఉంటుంది, చెడ్డోళ్ళకు ఉండదు. నువ్వు జాతికి వ్యతిరేకంగా ఒక కాపు నాయకుడు పార్టీ పెట్టి అన్ని కులాల వాళ్ళకు కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉంటే, నువ్వు సేమ్ కాస్ట్ అయి ఉండి నువ్వు వైసీపీలోకి వెళ్తే ఏమనుకుంటున్నావు? నువ్వు మనిషివేనా అని నేను అడుగుతున్నాను. ప్రశ్నిస్తున్నారు ఇద్దరు నాయకుల్ని మీరు మనుషులేనా? మీకు మనసుందా? ఓకే, మీరు కాపులకు నాయకులా? మీరు కాపులకి ఏం చేశారు అసలు? వాళ్ళు ఇద్దరు నాయకులు చెప్తున్నారు ఏదైతే మేము కోరుకున్నది అధికారం, ఏది రాజ్యాధికారం కోసం మేము కోరుకున్నాము, ఆ రాజ్యాధికారం దిశగా పవన్ కళ్యాణ్ వెళ్ళట్లేదు కాబట్టే మేము వైసీపీలోకి వెళ్తున్నాం, లేకపోతే మేము కామ్గా ఉన్నా కూడా చెప్తున్న పరిస్థితి. వాళ్ళ ఆలోచన అదే. వాళ్ళ ఆలోచన వైసీపీలోకి వెళ్ళే ఆలోచన మొదటి నుంచి. ఈ ఎట్టగా ఎండ మనం అడుగుపోదాం అంటే ఈయన చెప్పి మీరు రాజ్యాధికారం అడగలేదు అంటున్నాడు. అడుగుతామండి, పవర్ షేరింగ్ లేదు కదా. లేదండి, సీట్లు గెలవకుండా ఏం అడుగుతాం? పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ కూడా అడగడమే లేదు అంటున్నాడు. ఎలా అడుగుతాము? సీట్లు గెలిచాక కదా అడగాలి మనం. ఇప్పుడు మేము 20 గెలిచాము, లేదా 24 గెలిచాము, మా పరిస్థితి ఏంటి అని కదా. ముందు ఒప్పందం అంటే ఇప్పుడు గెలవకుండా ఏమీ లేకోకుండా ఏదో ఆలు లేదు సోరు లేదు అల్లుడి పేరు రామలింగం అని అసలు నువ్వు అదేమీ లేకోకుండా నువ్వు ఆయన పవర్ షేరింగ్ ఎలా అడుగుతావు? ఎటువంటి డిమాండ్ లేకుండా మీరు వెళ్ళిపోయారు అంటున్నారు వాళ్ళు. మా డిమాండ్ ఏమి లేదు సార్. ఎటువంటి డిమాండ్ లేకుండా, ఎటువంటి పవర్ షేరింగ్ లేకుండా, ఎటువంటి కండిషన్ లేకుండా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడా? కండిషన్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్యలో అన్ని జరిగినాయి. అవి ఇవాళ బయట పెట్టాల్సిన అవసరం లేదు, అంతర్గతంగా జరిగినాయి. మేము మా ఇచ్చిన సీట్లు, మేము పోటీ చేసే సీట్లు, మా ఎంపీ సీట్లు మేము గెలిచిన తర్వాత అవి బయటకు వస్తాయి. ముందుగా వీళ్ళందరికీ చెప్పి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు పవర్ షేరింగ్ గురించి లేకపోతే ఎవరు ఎంతకాలం అనేది అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంతర్గతంగా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఇవాళ ముందుగా వీళ్ళకి చెప్పాలా? వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటంటే ప్రకటన ఉండదా? ముందు గెలవాలి కదా మనం. ఇది కూడా కొంత రహస్యంగా ఉంటుందా? ముందు గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, నేను అన్ని చూసుకుంటా, యోహో నాది, మీరు పని చేయండి. ఆయన వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే చిరంజీవి గారిని మనం పరిగెత్తిచ్చాం, ఈయన కూడా పరిగెత్తిద్దాం పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. సార్ ఈయన పరిగెత్తేవాడు కాదు, పరిగెత్తిచ్చేవాడు పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ ఎవరు చూస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాము, 24 గెలుస్తాము, 3 ఎంపీలు గెలుస్తాము, పవర్ షేరింగ్ తీసుకుంటాము. ఇవన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళ ఓర్పు పట్టలేని ముసలి కుక్కలు వెళ్ళు. బీపీలు షుగర్లు పెరిగిపోయి వాళ్ళు ఏం మాట్లాడతారు ఏం చెప్పి తెలియక కొడుకుల్ని కంట్రోల్ చేసుకోలేక ఈయన కొడుకునేమో వైసీపీ పంపించాడు, ఆయన వైసీపీ పంపించాడు. అంత మాత్రాన్ని జాతి బాగుపడిపోద్దా? ఈ జాతికి ఏం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? నేను అడుగుతున్నా. అది సార్. ఓకే, ఇది శివనాగేంద్ర గారు చాలా ఆగ్రహావేశాలతో మాట్లాడుతున్న పరిస్థితి ఏదైతే ఉందో, హరిరామ జోగే కానీ లేకపోతే ముద్రగడ పద్మనాభం కానీ జాతి ద్రోహులుగా మిగిలిపోతారు చరిత్రలో. కాపు సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకులు కానీ కాపు ద్రోహులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైతే
ఏదైతే మన పవన్ కళ్యాణ్ ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ దిశగా మరి ఈ ఎన్నికల వ్యూహంలో మేము వెళ్తున్నాము. వ్యూహం నాది, పని చేయండి మీరని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నారో ఆ దిశగా మేము వెళ్తున్నాము. ఖచ్చితంగా ఎన్నికల్లో 24 సీట్లు గెలవడంతో పాటు 3 పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకొని తీరి పవర్ షేరింగా లేకపోతే మరేదనేది తర్వాత ఉంటుంది. ఇది ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక రహస్య ఒప్పందం అని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది శివనాగేంద్ర గారి మరి విశ్లేషణ అని కూడా చెప్పుకోవచ్చు. నమస్కారం. నమస్తే.